కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధాని మోదీ ఆనాడే శాశ్వత రాజధానిగా చట్టం తీసుకొచ్చి ఉంటే నేడు అమరావతి ఎంతో అభివృద్ధి చెందేదని, వైసీపీ అనిశ్చిత నిర్ణయాల వల్ల రాష్ట్రం కుంటుపడిందని అన్నారు. అమరావతిని భ్రమరావతి చేయకుండా రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను సాధించాలని, ఇకనైనా ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ యశోధర, జిల్లా ఉపాధ్యక్షుడు బాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ సుధీర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, హనీఫ్, గిరి, రాజశేఖర్, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సో ప్రెషర్ రెండు పక్కల నుంచి తెలంగాణ ప్రజలు మాకు అన్యాయం జరిగిపోతుంది, అన్యాయం జరిగించినట్టు చెంచలేదు. సో ప్రతి దాంట్లోనూ ప్లానింగ్. సో ఆంధ్రప్రదేశ్కి మనకు క్యాపిటల్ వెళ్ళిపోయింది, అందుకోసం అని చెప్పి ఏమేం చెయ్యాలా అనేది చాలా గొప్పగా ప్లాన్ చేసే విభజన చేశారు. సో అత్యంత మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పుడు అది తెలియకోకుండా పిచ్చి పిచ్చిగా జరిగే అవకాశమే లేదు. సో అవన్నీ పక్కా ప్లానింగ్ ఉంది. సో కానీ ఆ తర్వాత వెంటనే మనం గవర్నమెంట్ లూజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరు స్టేట్లో దీంట్లోకి వచ్చినా, పొజిషన్లోకి వచ్చినా సరే వెంటనే వెళ్ళి సెంటర్లో వాళ్ళ ముందు వెళ్ళి సాగిలు పడుతున్నారు. సో సెంటర్లో వెళ్ళి వాళ్ళ ముందు సాగిలు పడి వాళ్ళకి సరెండర్ అవుతున్నారే తప్పిస్తే, సో వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం ఓకే, వాళ్ళ ప్రాబ్లం, అది మాకు సంబంధం లేదు. అలయన్స్ ఎవరెవరితో అయినా పెట్టుకోవచ్చు. అలయన్స్ పెట్టుకొని 1% కూడా ఎవరు వర్క్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 years టెన్యూర్లో ఒక క్యాపిటల్ అది ఏదన్నా సరే ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం కూడా ఆయన ముందుకు తీసుకొని పోలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్ పెట్టుకొని ఉండడం వల్ల శుభ్రంగా బోలెడంత ఇవి వాళ్ళు చేసి ఉండొచ్చు, అది చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ చూస్తే టీడీపీ వచ్చింది. టీడీపీ మళ్ళీ చూస్తే సర్ప్రైజింగ్లీ టీడీపీ అలయన్స్ ఉంది. సో టీడీపీ వాళ్ళ అలయన్స్ పెట్టుకునే వాళ్ళు రూలింగ్లోకి వచ్చారు. అలయన్స్ పెట్టుకొని రూలింగ్లోకి వచ్చి టీడీపీ కూడా ఏమీ చేయట్లేదు. టీడీపీ కూడా గమ్మున కూర్చుని ఉందన్నమాట. సో నా ఉద్దేశం అయితే వీళ్ళందరినీ గురించి ఆలోచించేది అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్లో కూర్చొని మన స్టేట్ గురించి మాట్లాడిన వాళ్ళు మాణిక్యరావు గారు మాట్లాడారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు రూలింగ్లో ఉండే టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ముందున్న వైఎస్ఆర్సీపీ, సో లీడింగ్ కానివ్వండి, అపోజిషన్, అఫ్కోర్స్ అపోజిషనే లేకుండా చేశారు వీళ్ళు. బట్ స్టిల్ అపోజిషన్ లీడర్ లాగా కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఏమీ ప్రెషర్ ఇవ్వట్లేదు, ఎవరికి వాళ్ళు గమ్మున కూర్చుంటున్నారు. సో నేను నా పక్క నుంచి నేను అనేది నా పక్క నుంచి సపోజ్ ప్రతినిధిగా ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ఆలోచించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత జయాంధ్ర ఉద్యమం, మాకు సపరేట్ ఆంధ్ర కావాలి, ఎన్నో ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావులు చనిపోయిన తర్వాత నాయకత్వ లోపం వలన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో దాదాపు 5 లక్షల కోట్లకు మేర హామీలు ఇచ్చి విభజన చట్టాన్ని రూపొందించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఒక చట్ట రూపంలో ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే తదనంతరం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెట్టారు, ఏ విధంగా ఈ రాష్ట్రం ఈరోజు నడుస్తుందనే దానికి ఉదాహరణ నిన్న పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లు పెట్టడం జరిగింది. నేను అడుగుతున్న చంద్రబాబు గారిని, 10 సంవత్సరాల తర్వాత మీకు రాజధాని పేరుని చట్టంలో పెట్టాలని ఆలోచన రావడం అనేది ఎంతవరకు సబబని?
ఈరోజు మోడీ గారిని తీసుకువడుతున్నారా ఏ విధంగా ఉందనే దానికి అదొక ఉదాహరణ.